గురుగారు, ఈ అక్షయ తృతీయ రోజునే మనకి సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం కూడా జరుగుతుంది. ఈ చందనోత్సవం యొక్క ప్రత్యేకతను గురించి. అక్కడ ఉన్న స్వామిని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి అంటారు. వరాహావతారంలో శ్రీ మహావిష్ణువు హిరణ్యాక్షుణ్ణి సంహరించాడు. నృసింహావతారంలో హిరణ్యకశ్యపుణ్ణి సంహరించాడు. ఏమిటి హిరణ్యకశ్యపుడు అంటే, హిరణ్యాక్షుడు అంటే? హిరణ్యం అంటే బంగారం, అక్షం అంటే కన్ను. ఎప్పుడు బంగారం మీదే కన్ను ఉంచుకొని ఇది ఇంకెవరికీ దక్కద్దు, నేను మాత్రమే సొంతం చేసుకోవాలన్న ఆలోచనతో భూమిని చుట్టలా చుట్టి సముద్రంలో దాటినటువంటి వాడు హిరణ్యాక్షుడు. హిరణ్యకశిపు, హిరణ్య అంటే బంగారము, కశిపు అంటే మంచం. అంటే జీవితం అంతా కామోపభోగాలలోనే నడపాలన్న ఆలోచనతో దుర్మార్గమైన జీవనాన్ని గడిపినవాడు. ఏ దిక్పాలురపై నేడలగునో, ఏ దేవు బంధించునో, ఏ దిగ్భాగము మీద దాడి జనునో, ఏ ప్రాణులందుంచునో, ఈ దైత్యేశ్వరుడంచు వండరుల ఇంద్రాది భువేదికిన్ మెల్లన నిక్కి చూతురు భయావిర్భూత రోమాంచులై. భాగవతంలో హిరణ్యకశ్యపుడు పెట్టిన బాధలన్నీ వర్ణిస్తాడు. ఇంత దుర్మార్గంగా ఉన్న వాళ్ళను ఇద్దరిని సంహరించినటువంటి అవతారమే శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ అవతారం. వర అంటే శ్రేష్టమైన, అహం అంటే నేను. అర్థం ఏంటంటే, ఈ హిరణ్యాక్ష హిరణ్యకశ్యపులు ఇద్దరిని నువ్వు సంహరిస్తే నువ్వు వరాహ రూపంలో లక్ష్మీ నృసింహస్వామి యొక్క కటాక్షంతో జీవితాన్ని ఆనందంగా గడుపుతావు. నృసింహస్వామి హిరణ్యకశ్యపుణ్ణి సంహరించేటప్పుడు ఆయన తల సింహము, శరీరము నరుడు. అంటే మృగంలో, సింహంలో ఉన్నటువంటి శౌర్యము, శరీరం ద్వారా చేయాల్సిన సాధన, ఈ రెండు ద్వైతీభావాలకు అనుసంధానం చేస్తూ అద్భుతమైన పరమాత్మతత్వాన్ని ఎలా తెలియచేసుకోవాలో అన్నదే లక్ష్మీ నరసింహ అవతారంలోని ఆంతర్యం. అందుకే హిరణ్యకశిపుడు కూడా ఏం కోరుకున్నాడు? గాలిని అగ్నిల అంబువులను ఆకాశస్థిలను దిక్కులను రేలను గస్రములను దమప్రబల భూరిగ్రాహ రక్షోముగ వ్యాళాదిత్య నరాది జంతు కలహ వ్యక్తి మృత్యువు లేని జీవనము లోకాధిశయింపబెట్టు. అంటే రాత్రి కాదు, పగలు కాదు, ఇంట కాదు, బయట కాదు, ప్రాణం ఉన్నది కాదు, ప్రాణం లేని కాదు. అంటే ఇవన్నీ ద్వైతీభావాలు. ఈ రెండు ద్వైతీభావాలను అనుసంధానం చేస్తూ అద్భుతాన్ని ఎలా తెలుసుకోవాలో తెలియజెప్పేదే నృసింహావతారం. ఈ రెండింటి యొక్క సమాహారమే వరాహ లక్ష్మీ నృసింహ అవతారము. ఈరోజు ఆ స్వామి యొక్క నిజరూప సందర్శనం చేసుకునే అదృష్టం మనకు లభిస్తుంది. అందుకే ఆ స్వామి యొక్క తల వరాహం, తోక సింహం, శరీరం ఇలా వరాహం అనటంలో ఉద్దేశం ఏంటి? శ్రేష్టమైన నేను, నీ యొక్క ఉన్నతమైన తత్వం ఏమిటి అంటే అద్భుతమైనటువంటి ఆ తత్వాన్ని గుర్తించటమే ద్వైతీభావం నుంచి బయటపడి అద్భుతమైన ఆత్మభావాన్ని తెలుసుకో.